హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ట్రాన్స్ఫార్మర్స్. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, దాంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, దాని యొక్క వర్కింగ్ ఏంటి, దాని యొక్క లోపల ఆపరేషన్ ఏం జరుగుతుంది అనేది నేను సింపుల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్ అంటే సింపుల్ చెప్పాలంటే దాంతో ఓన్లీ స్టేషనరీ పార్ట్స్ ఉంటాయి, అంటే కదిలే వస్తువులు ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మోటార్ తీసుకుంటే మోటార్లో స్టేటర్ మాత్రం స్టేషనరీ ఉంటుంది, అంటే ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. బట్ కానీ రోటర్లో చూస్తే కన్నా మనము రొటేటింగ్ పార్ట్ ఉంటుంది. సో కాబట్టి అదే ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఓన్లీ స్టేషనరీ పార్ట్సే, రోటర్ అంటే రొటేటింగ్ పార్ట్స్ ఏవి ఉండవు. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల ఒక కోర్లో ఏం జరుగుతుంది అన్న పాయింట్. సో కాబట్టి ఇది ఒక కోర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే మెటాలిక్ ప్లేట్స్, నెంబర్ ఆఫ్ మెటాలిక్ ప్లేట్స్ని ఒకదాని తర్వాత ఒకటి, ఇంకో దాని తర్వాత ఒకటి అలా ప్లేస్ చేసి దానికి లామినేషన్స్ వేసి స్టాపిల్ చేస్తారు, అంటే ఫిక్స్డ్గా ఉండేది. సో కాబట్టి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దీనికి ఒక వైండింగ్ అనేది సప్లై ఇస్తాడు, అంటే ఒక వైండింగ్ అనేది ఇస్తాడు. వైండింగ్కి సప్లై ఇచ్చినప్పుడు ఏసీ సప్లై ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అది సింగిల్ ఫేస్ అయితే 230 volts ఇస్తాడు. అదే ఒకవేళ 3 phase అయిందనుకోండి, త్రీ ఫేస్ అయితే కన్నా 415 కానీ లేకపోతే 440 కానీ ఇస్తాడు. సో కాబట్టి ఎప్పుడైతే కండక్టర్లో కరెంట్ ఫ్లో అయితే దీని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో కాబట్టి మనము మన యొక్క కోర్కి లామినేషన్ చేసాం కాబట్టి కరెంటు వోల్టేజ్ ఈ కోర్కి, అంటే ఈ యొక్క మెటాలిక్ బాడీకి టచ్ అవ్వదు. బట్ కానీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ప్రొడ్యూస్ అయ్యే కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కోర్ లోపల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే మనము ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ అంటే ఫస్ట్ ఇటు పక్క మనం సప్లై ఇచ్చేది ప్రైమరీ అంటాం, సప్లైని మనం తీసుకుంటే సెకండరీ అంటాం. సో కాబట్టి సెకండరీ ఇది. సో కాబట్టి ప్రైమరీలో సప్లై ఇచ్చాం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అయింది. ఈ ఫ్లక్స్ వచ్చేసి ఈ యొక్క కండక్టర్స్ని కట్ చేస్తుంది. కాబట్టి Faraday law of electromagnetic induction ప్రకారంగా whenever a current carrying conductor placed in a magnetic, it experiences a force. బట్ కానీ అది మోటార్కి. అదే మనకి జనరేటర్ ప్రిన్సిపల్ ఏంటంటే కన్నా whenever సింపుల్ చెప్పాలంటే కన్నా ఒక ఫ్లక్స్ పాత్ లోపల మనం కరెంటు, ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాత్ లోపల ఒక కండక్టర్ కన్నా పెడితే ఆ ఫ్లక్స్ అనేది కండక్టర్ని కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఏంటంటే దాంతో కొద్దిగా ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఈఎంఎఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే వోల్టేజ్. సో కాబట్టి ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వోల్ట్ మీటర్ పెడితే వోల్టేజ్ దీంతో ఎంత సప్లై ప్రొడ్యూస్ అయ్యింది, ఎంత వోల్టేజ్ వచ్చిందని చెప్తుంది దీంతో వోల్టేజ్. సో కాబట్టి ఇది నా యొక్క కోర్ యొక్క ఆపరేషన్. సో వాటి సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్. సింపుల్ చెప్తాను ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్ విచ్ డస్ నాట్ చేంజెస్ ద అవుట్పుట్ పవర్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ పవర్, బట్ ఇట్ కెన్ చేంజెస్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ ద అవుట్పుట్. సో కాబట్టి ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్. బట్ కానీ ఏంటంటే వోల్టేజ్, ఇన్పుట్ ఇది పవరు, ఇది కూడా పవరే, ఇన్పుట్ వోల్టేజ్. కాబట్టి నేను ఇక్కడ వోల్టేజ్ అంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్. అదే ఇన్పుట్ కరెంట్. సో కాబట్టి ఇన్పుట్ కరెంట్ ఆల్సో నాట్ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్. ఇది ఏ విధంగా వస్తుంది అనేది నేను నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియో కానీ లెంతీ అవుతే కానీ నేను సబ్ పార్ట్స్ని వదులుతాను. సో కాబట్టి నా యొక్క ట్రాన్స్ఫార్మర్ చాలా పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది నా యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క డయాగ్రామ్, కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎందుకంటే కన్నా మనము జనరేషన్ ప్లాంట్లో ఒక వోల్టేజ్, ఒక కరెంట్ జనరేట్ చేస్తే అది అక్కడి నుంచి ఇంటికి వచ్చే లోపల, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక జనరేషన్ ప్లాంట్లో కొన్ని మెగావాట్స్ జనరేట్ చేస్తాడు, అంటే మనకి ఇంటికి వచ్చే సప్లై వోల్ట్స్లలో, బట్ కానీ మనకు జనరేట్ చేసేది మెగా వోల్ట్స్లలో. సో కాబట్టి ట్రాన్స్మిషన్కి అండ్ లాసెస్ని తగ్గించుకోవడానికి మనం ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి వాడతాం. సో సింపుల్గా చెప్పాలంటే కన్నా దాంట్లో వోల్టేజ్ని, కరెంట్ని మాత్రమే మనం వేరీ చేస్తాం అండ్ ఫ్రీక్వెన్సీని మనం వేరీ చేయలేం. సో కాబట్టి ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్, రెండు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్, రెండు డిఫరెంట్గా ఉంటాయి. బట్ కానీ ఏంటంటే పవర్, మనకు బేసిక్గా పవర్ ఫార్ములా ఏంటంటే పవర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యొక్క ట్రాన్స్ఫార్మర్ అనుకుంటే మనం ఇన్పుట్ ఇచ్చే పవర్ ఎంతైతే ఉంటుందో అవుట్పుట్లో వచ్చే పవర్ కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్.
సో కాబట్టి ఇన్పుట్ పవర్ ఎంతనో అవుట్పుట్ పవర్ అంత. బట్ కానీ ఏంటంటే ఇన్పుట్లో ఇచ్చిన వోల్టేజ్ అండ్ ఇన్పుట్లో ఇచ్చిన కరెంటు సేమ్ ఈక్వల్ కాదు. ఎక్కడ అవుట్పుట్లో వచ్చే కరెంటు అండ్ అవుట్పుట్లో వచ్చే వోల్టేజ్ రెండు సేమ్ కాదు. ఎందుకంటున్నా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్లో నేను 230 వోల్ట్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 230 వోల్ట్స్ ఇస్తే దానికి కరెంట్ దానికి తగ్గట్టు నేను కొద్దిగా తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 amps ఇచ్చాను అనుకోండి ఫ్రెండ్స్, 230 వోల్ట్స్ 2 amps ఇస్తే అదే ఇటు పక్కకు వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క అవుట్పుట్ పవర్ ఎంత అంటే 1000. నేను ఇచ్చే దీనికి పవర్ అంటే నా యొక్క ట్రాన్స్ఫార్మర్కి నేను ఇచ్చే పవర్ 1000 అని అనుకుంటే కనుక నేను వోల్టేజ్ అనేది ఇక్కడ ఎంత ఇస్తానంటే 1000 ఇస్తాను. అండ్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 1 amps అని తీసుకుంటాను. సో కాబట్టి పవర్కి ఫార్ములా V/I అంటే నా మీనింగ్ ఏంది 1000 × 1 అంటే నా ఆన్సర్ 1000. సో కాబట్టి 1000 watts. సో కాబట్టి అదే ఇటుపక్కకి అంటే అవుట్పుట్లోకి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే వైండింగ్స్ అనేవి ప్లేస్ చేసినాం కాబట్టి మ్యూచువల్ ఫ్లక్స్ ద్వారా అది కొద్దిగా చేంజ్ అవుతుంది. అంటే బేసికల్లీ మన యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్లో 1000 watts ఇస్తే అవుట్పుట్లో వచ్చేటప్పటికి కరెంట్లు వోల్టేజ్లు చేంజ్ అవుతాయి. సో కాబట్టి ఏంటంటే అప్పుడు వోల్టేజ్ ఈక్వల్ టు 500 అయితే కరెంట్, సో కాబట్టి వోల్టేజ్ 500 ఇస్తే నా యొక్క కరెంట్ అప్పుడు ఎంత ఉంటుందంటే 2. సో కాబట్టి పవర్ ఫార్ములా సేమ్ P ఈజ్ ఈక్వల్ టు V/I అయితే 500 × 2. సో కాబట్టి 1000. సో కాబట్టి అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ని అండ్ కరెంట్ని మాత్రమే చేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇన్పుట్లో ఒక వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్లో సరికి ఒక వోల్టేజ్ వస్తుంది. అండ్ ఇన్పుట్లో ఒక కరెంట్ ఉంటే అవుట్పుట్లో వచ్చేసరికి ఇంకో కరెంట్ ఉంటుంది. బట్ కానీ ఏంటంటే దీంతో ఫ్రీక్వెన్సీ అనేది మనం చేంజ్ చేయలేం. ఒకవేళ డీసీ సప్లై కనుక దీనికి ఇస్తే దీనికి మ్యాక్సిమం ఇచ్చేది ఏసీ సప్లైయే ఫ్రెండ్స్. ఒకవేళ డీసీ సప్లై ఇస్తే కనుక ఇది మొత్తం దీంతో ఫ్రీక్వెన్సీ డీసీలో ఫ్రీక్వెన్సీ ఉండదు. బట్ కానీ ఏసీలో మనకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం డీసీ ఇస్తామో ఈ వైండింగ్స్ బేర్ చేయలేదు. సో కాబట్టి వెంటనే ఈ వైండింగ్స్ అనేవి దెబ్బతింటాయి, అంటే సింపుల్ చెప్పాలంటే కాలిపోతాయి. సో కాబట్టి అందుకు మనం డీసీ సప్లై ఇవ్వము, ఏసీ సప్లై మాత్రమే ఇస్తాము. సో కాబట్టి దీంట్లో మెయిన్ చేంజ్ అయ్యేది ఏంటంటే వోల్టేజ్ కరెంటు. ఇన్పుట్లో ఇచ్చిన కరెంటు ఇన్పుట్లో ఇచ్చిన వోల్టేజ్ నాట్ ఈక్వల్ టు అవుట్పుట్లో ఇచ్చిన కరెంటు అండ్ అవుట్పుట్లో ఇచ్చిన వోల్టేజ్. సో కాబట్టి ఇది నా యొక్క వర్కింగ్ అంటే లోపల ఏమవుతుంది అంటే సింపుల్ చెప్పాలంటే ఆపరేషన్ ఏమవుతుంది అనేది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి మన యొక్క ఫస్ట్ ఇవి నా యొక్క పార్ట్స్ ఏవేవి అనేది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో ఏం జరుగుతుంది, ఏంటి కోర్ అంటే ఏంది, వైండింగ్స్ అంటే ఏంది, కన్జర్వేటర్, బ్రీతరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అంటే మీరు జనరల్గా చూస్తే కనుక బయట ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తే బ్లూ కలర్లో కనిపెడుతుంది. ఆ యొక్క మెటల్ బాడీనే సింపుల్ చెప్పాలంటే ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. ఏ పార్ట్ అయితే మనకు బయట ట్రాన్స్ఫార్మర్గా కనపడుతుందో ఇంటర్నల్ ఎక్విప్మెంట్స్ అన్నీ అంటే ఇంటర్నల్ లోపల ఉండే ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కవర్ చేసేది ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. సో కాబట్టి ఇది నా యొక్క ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. దాని తర్వాత కోర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మెయిన్ ఆపరేషన్ అంతా దీంతోనే జరిగేది. కోర్ అంటే చెప్పాలి అంటే కనుక సింపుల్గా ఇది ఒక మెటల్ పార్ట్, అంటే కొన్ని సిలికాన్ స్టీల్ అంటాం. అలాంటి కొన్ని మెటాలిక్ ప్లేట్స్ని అంటే నెంబర్ ఆఫ్ మెటాలిక్ ప్లేట్స్ని సింపుల్ చెప్పాలంటే ఇలా ఉంటే కనుక ఇలా నెంబర్ ఆఫ్ మెటాలిక్ ప్లేట్స్ని అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి, ఫోర్త్ ఒకటి అట్లా మెటాలిక్ పార్ట్స్ అన్నిటినీ ఫిక్స్ చేసి పెడితే దాన్నే మనం కోర్ అంటాం. సో కాబట్టి ఆ కోర్కి ఇది కోర్. జనరల్గా ఈ కోర్ చుట్టూ మనం వైండింగ్స్ అనేవి చుట్టేస్తాం ఫ్రెండ్స్. బాగా చూస్తే కనుక దీన్ని లింబ్ అంటాం మనం, అంటే ఈ పార్ట్ని లింబ్ అంటాం, ఈ పార్ట్ని ఇంకొక లింబ్, ఈ పార్ట్ని ఇంకొక లింబ్. అంటే బాగా చూస్తే కనుక ఇదేమో ఫస్ట్ లింబ్, సెకండ్ లింబ్ అండ్ ఇదేమో నా థర్డ్ లింబ్. బాగా చూస్తే సో కాబట్టి నా యొక్క మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లింబ్లో ఉన్న విధంగా సెకండ్ లింబ్లో ఉండదు. ఎందుకంటే కనుక నా యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంది మ్యూచువల్ ఇండక్షన్. సో కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సప్లై అంటే ప్రైమరీ సెకండరీ అంటాం సింపుల్గా. సో కాబట్టి అది ఎలా ఉంటుందంటే
నేను ఇక్కడ సప్లై ఇస్తే కన్నా ఒకవేళ అది సింగిల్ ఫేస్ అనుకుంటే కన్నా 3 ఫేస్ గీయాలంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను సింగిల్ ఫేస్లో ఎలా జరుగుతుంది వర్కింగ్ అనేది చెప్తున్నాను. సో కాబట్టి ఇది నా ట్రాన్స్ఫార్మర్ అనుకుంటే నేను ఇక్కడ 230 volts ఇచ్చాను అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 230 volts సింగిల్ ఫేస్ 50 hertz ఇస్తే కన్నా ఇటుపక్కకి ఈ మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా ఏమొస్తుందంటే తక్కువ కరెంటు అండ్ తక్కువ వోల్టేజ్లు వస్తాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 6 tons 1 2 3 4 5 6 tons తీసుకుంటే బట్ కానీ ఇటుపక్క అయితే 4 tons మాత్రమే ఉన్నాయి. 1 2 3 4 లేకపోతే 3 tons ఉన్నాయి. అంటే ఇటుపక్క 6 tons తీసుకున్నాను అండ్ ఇటుపక్క చూస్తే నా యొక్క 3 tons తీసుకున్నాను. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ పక్కేమో ఎక్కువ ఫ్లక్స్ ఉంది, ఈ పక్కేమో తక్కువ ఫ్లక్స్. అంటే సింపుల్గా ఇది ఒక ఇండక్టర్ టైప్. సో కాబట్టి ఎప్పుడైతే మనం సప్లై పంపించామో ఈ సప్లై అనేది సప్లైలో ఫ్లో అంటే ఒక కాపర్లో ఒక వైండింగ్లో సప్లైని ఫ్లో చేసినప్పుడు దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వస్తుంది. సో కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దీనికి లింకప్ అవుతుంది. అంటే సెకండ్ దానికి ఇది నా యొక్క ప్రైమరీ, ఇది నా సెకండరీ. సో కాబట్టి ప్రైమరీ యొక్క ఫ్లక్స్ సెకండరీకి లింకప్ అవుతే ఈ లింకప్ అనేది ఏంటంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ పాత్ ద్వారా లింకప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఒక పార్ట్ అనుకుంటే కన్నా ఎప్పుడైతే నేను ఫ్లక్స్ ఇటువైపు ఇచ్చానో అంటే ఈ విధంగా సప్లై ఇచ్చానో అప్పుడు ఏంటంటే దీంట్లో మ్యాగ్నెటిక్ పాత్ అనేది ఫ్లో అయ్యి అప్పుడు ఏంటంటే అంటే నా యొక్క సెకండరీలో ఉన్న వైండింగ్స్ని ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కట్ చేయడం వల్ల నా యొక్క ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఎక్కడ సెకండరీ కాయిల్. సో కాబట్టి మనం సింపుల్గా కావాలంటే ఇక్కడ ఒక వోల్ట్ మీటర్, సింపుల్ చెప్పాలంటే ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తే కన్నా దీంతో ఎంత ఇండ్యూస్ అవుతుందో చెప్తుంది. అంటే ఎంత సప్లై అనేది జనరేట్ అవుతుంది, అంటే ఇక్కడ మనం 230 ఇస్తే ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఈ వోల్ట్ మీటర్లో చెప్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో చెప్తుంది, ఎందుకంటే అది వోల్ట్ మీటర్ కాబట్టి. సో కాబట్టి ఇది నా యొక్క కోరు అండ్ వైండింగ్స్. సింపుల్గా చెప్పాలంటే కోర్ అంటే ఏంటంటే కన్నా వైండింగ్స్ని హోల్డ్ చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని అంటే పాత్ని క్రియేట్ చేసేదే కోరు. వైండింగ్స్ అంటే కాపర్ వైండింగ్స్ అంటాము. సో కాబట్టి కోర్ చుట్టూ ఉండేదాన్ని కాపర్ వైండింగ్స్ అంటాం. సో కాబట్టి సో కాబట్టి ఫ్రెండ్స్ నా యొక్క నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేటర్. అసలు కన్జర్వేటర్ ఎందుకంటే ఎప్పుడైతే ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల ఆయిల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో చేస్తామో అప్పుడు ఆ కండక్టర్ చుట్టూ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే ఒకవేళ ఆయిల్ అనేది లేకపోతే ఈ హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి ఆ హీట్ని తగ్గించడం కోసం అనేది మనము ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది మనం ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదంతా నా యొక్క డాటెడ్ లైన్స్ అంటే ఇక్కడ పెట్టాను ఓపెన్ స్పేస్లో అంతా నా యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. సో కాబట్టి ఈ ఆయిల్ అనేది ట్రాన్స్ఫార్మర్ అంటే కోర్ని హీట్లో ఉండే కోర్ని టెంపరేచర్ని తగ్గించడం కోసం నేను ఒక ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని వాడతాను. ఎప్పుడైతే హై కరెంట్స్ ట్రాన్స్ఫార్మర్లో ఫ్లో అవుతాయో అంటే ఇన్పుట్ మనం హై సప్లై ఇచ్చినామో అప్పుడు ఏం చేస్తారంటే కోర్ అనేది ఏం చేస్తారంటే హై హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ అనేది అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకొక పాత్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే కన్నా ఎప్పుడైతే ఆయిల్ అనేది ఉడికింటుందో ఉడికితే ఏమవుతుందంటే ఇది ఎక్స్పాండ్ అవుతుంది ఆయిల్. సో కాబట్టి సింపుల్ చెప్పాలంటే నార్మల్ వాటర్లో గ్లాస్లో వాటర్ పోసి మనం హీట్ చేస్తే అది పై వరకు వస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఇంకా మనకు అర్థమయ్యేటట్టు ఒక వేడి పాలుని మనం ఎక్కువ హీట్ చేస్తే పాలు ఎలా అయితే పొంగుతాయో ఆయిల్ కూడా పొంగాలని చూస్తుంది. అప్పుడు పొంగినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఆయిల్ ఏంటంటే ఈ యొక్క కూలెంట్స్ అంటాం. యాక్చువల్గా దీన్ని కూలెంట్స్ అంటాం. ఆల్రెడీ రాసాను ఇక్కడ కూలెంట్స్ అంటాం. నార్మల్గా హీట్ అయినప్పుడు ఈ ఆయిల్ అనేది ఏంటంటే ఇలా వెళ్ళి ఇలా తిరుగుతుంది, లేదంటే ఇలా అయినా వెళ్ళి ఇలా తిరుగుతుంది. సో కాబట్టి ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఎయిర్ అనేది ఇక్కడ టచ్ అవ్వడం వల్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది కూల్ ఎక్కుతుంది. ఒకవేళ ఓవర్ హీట్ కన్నా అంటే ఓవర్ సప్లై కన్నా ఫ్లో చేసినప్పుడు దాంట్లో ఈ వైండింగ్స్ వల్ల ఓవర్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓవర్ హీట్ అయినప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ మొత్తము ఈ త్రూ ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇలా వెళ్ళి ఇది కన్జర్వేటర్ అంటాం. సో కాబట్టి కన్జర్వేటర్ లోపలికి వెళ్తుంది. ఇది ఇలా వెళ్ళి మ్యాక్సిమం ఎంత అయితే హీట్ అంటే ఎక్సెసివ్ ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ వస్తే ఆ ఆయిల్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. అంటే మెల్లగా ఇలా వచ్చి ఇలా ఉంటుంది. సో కాబట్టి ఇది నా యొక్క కన్జర్వేటర్ యొక్క ఆపరేషను. సో కాబట్టి ఇది నెక్స్ట్ బ్రీతర్ అనేది కన్జర్వేటర్కి అటాచ్ అయి ఉంటుంది. ఏంటంటే కన్నా ఒకవేళ ఎక్కువ గ్యాస్ అనేది ఫామ్ అవుతే ఒకవేళ సప్లై అనేది ఎప్పుడైతే మనం ఇస్తామో కొన్నిసార్లు ఏంటంటే అట్మాస్ఫియర్లోంచి ఎయిర్ అనేది లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది ట్రాన్స్ఫార్మర్. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో కొన్ని చోట్ల కూల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్లో అట్మాస్ఫియర్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే
వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే వాటర్ కన్నా లోపలికి పంపిస్తే షార్ట్ అయిపోతుంది. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ బ్రీతర్ అనేది పెడతాం. బ్రీతర్ ఎందుకంటే కన్నా బయట ఉండే ఎయిర్ని తీసుకుంటుంది, దాంట్లో ఏమన్నా కొద్దిగా డస్ట్ పార్టికల్స్ లేకపోతే దాంతో కన్నా తేమ ఉంటే కన్నా ఈ తేమని ఏం చేస్తా అంటే ఇక్కడ సిలికాన్ జెల్ అనే చిన్న చిన్న రాళ్ళ ముక్కల్లాగా ఉంటాయి. ఆ సిలికాన్ జెల్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. సో కాబట్టి ఆ సిలికాన్ జెల్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే యాక్చువల్గా అయితే సిలికాన్ జెల్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాటర్ కంటెంట్ అనేది ఈ వాటర్లో ఉన్న ఎయిర్లో ఉన్న వాటర్ అనేది ఆ సిలికాన్ జెల్ అంటే చిన్న చిన్న రాళ్ళ ముక్కల్లాగా ఉంటాయి. ఈ రాళ్ళ ముక్కల్ని టచ్ చేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్ అంతా ఈ సిలికాన్ జెల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎయిర్ని మాత్రమే పంపిస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఇది ఒక ఫిల్టర్ టైప్. సో కాబట్టి ఈ సిలికాన్ జెల్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎప్పుడైతే దాన్ని తీసుకుంటుంటుందో అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఎప్పుడైతే పీల్చుకుంటుంటుందో ఎయిర్ని, బయట ఉన్న ఎయిర్ని, అప్పుడు సిలికాన్ జెల్ అనేది ఫిల్టర్గా యాక్ట్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ మనం ఆ సిలికాన్ని రీయూజ్ చేసుకోవాలంటే సింపుల్ చెప్పాలంటే ఆ సిలికాన్ జెల్కి మనం కొద్ది హీట్ సప్లై ఇస్తే దాంట్లో ఉండే అట్మాస్ఫియర్ అంతా అంటే అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో కాబట్టి బ్లూ కలర్ నుంచి మళ్ళీ అది రెడ్ కలర్కి చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా మేము చూసాం. సో కాబట్టి అందుకే చెప్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో రెడ్ కలర్ ఉండేది, ఎప్పుడైతే దానికి వాటర్ని యాడ్ చేస్తామో అంటే యాడ్ చేయడం అంటే వాటర్ కంటెంట్ని ట్రాన్స్ఫార్మర్ పీల్చుకుంటుందో అప్పుడు ఏమవుతుందంటే అది బ్లూ కలర్లోకి మారుతుంది. దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మళ్ళీ దాన్ని హీట్ చేస్తే అది రెడ్ కలర్లో మారుతుంది. సో వాటి ఇది నా యొక్క బ్రీతర్ ఫ్రెండ్స్. దాని తర్వాత